పివి నరసింహరావు గారు పీఎంగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితికి భారత్ తరపున ప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడైన వాజ్పేయి గారిని పంపారు. యుఎన్ఓలో కాశ్మీర్ గురించి వాడివేడిగా చర్చలు జరుగుతుంటాయి. వాజ్పేయి గారు తన స్పీచ్ కు ముందు ఒక చిన్న కథని చెప్పి పాకిస్తాన్ వాళ్ళని ట్రాప్ చేశారు. పూర్వం కశ్యప అని ఋషి ఉండేవాడు. ఆయన పేరు మీదే ప్రస్తుత కాశ్మీర్కి ఆ పేరు వచ్చింది. ఒకసారి కశ్యప మహర్షి అడవిలో వెళ్తూ ఒక సరస్సును చూశాడు. అక్కడ స్నానం చేద్దామని తన బట్టలు తీసి ఒడ్డున పెట్టాడు. స్నానం చేసి వచ్చేసరికి ఒక పాకిస్తానీ తన దుస్తులు అపహరించాడని చెప్పుకుంటూ వెళ్తుండగా సభలో నుండి ఒక పాకిస్తాన్ లేచి అబ్జెక్షన్ అని చెప్పి అసలు కశ్యప కాలంలో పాకిస్తాన్ లేనే లేదు, మరి ఋషి దుస్తులు పాకిస్తానీ ఎలా అపహరిస్తాడని వాజ్పేయి గారి మీద కేకలు వేస్తాడు. అప్పుడు వాజ్పేయి గారు నవ్వుతూ, చూశారా, ఆ కాలంలో పాకిస్తాన్ లేనే లేదని పాకిస్తాన్ వాళ్లే అన్నారు, ఇప్పుడేమో కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళకి చెందింది అంటున్నారు, ఇది న్యాయమేనా అని అన్నారు. అంతే, దెబ్బకి పాకిస్తాన్ వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాశ్మీరు పాకిస్తాన్ది కాదు, అసలు పాకిస్తాన్ లేనే లేదని పాకిస్తాన్ వాళ్ళ చేతనే